మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. మరి ఒక్క మారు దేవునితో ఒక గడి అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మా జీవితాలను మీరు ఈ 25వ దినములో మీ పరిశుద్ధ సన్నిధిని మీ ఆత్మతో స్థిరపరిచినందుకు స్తోత్రాలు. మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆయన నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారములుగా ఉండుటకు మీ కృప మాతో ఉంచండి. మానవాత్మను మరుగుపరిచి, మానవ విశ్వారమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ సిద్ధాత్మ సహాయంతో మనోహరమైన విశ్వారముతో మమ్మల్ని సంధించి బలపరచుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతో ఆసక్తితో చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 12 వచనాలు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 39 వచనాలు. అంశము దేవుని వాగ్దానముల పట్ల మానోహ ఆసక్తి. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క చరిత్ర అనగా ఈ మానోహ సంసోను తండ్రి ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో ఒక ముగ్గురు న్యాయాధిపతులు మనకి కనబడుతున్నారు. ఇబ్సాను, ఏలోను, అబ్దోను. వీటిని దాటుకుని మనకి 40 దినముల ధ్యానము నిమిత్తమై వాటిని ప్రక్కన విడిచిపెట్టి మనము ఈ మానోహ ఆసక్తిలోనికి నడిపించబడుతున్నాం. ఈ ముగ్గురు అనగా ఈ 8వ వచనం నుంచి 12వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి ఇబ్సాను, ఏలోను, అబ్దోను అనే వారి తరువాత ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవుని దృష్టికి దోషులైపోయారట. కనుక వారిని దేవుడు 40 సంవత్సరములు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. 40 సంవత్సరములు వారి శ్రమలో ఉంటుండగా జొర్యా పట్టణస్థుడు, దాను వంశస్థుడు అయినటువంటి మానోహ అనే అతని భార్యకు దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడడం మొదలుపెట్టింది. ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకుండా ఉంది. అయితే దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు, నీవు గర్భవతివై కుమారుని కంటావు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండా అపవిత్రమైన దేనిని తినకుండా నీవు గర్భవతివై కుమారుని కందువు. అతన్ని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల్లోంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తాడు. ఇలాంటి ఒక వాగ్దానము దేవుడు తన దూత చేత మానోహ భార్యకు వినిపించినప్పుడు, మానోహ ఇంట్లో లేడు, పొలంలో ఉన్నాడు. అతడు ఇంటికి వచ్చినప్పుడు మానోహ భార్య అతనితో చెప్తుంది, ఇలాగూ ఒక దైవజనుడు వచ్చాడు. ఆమెకు దూత అని కూడా ఆ విషయం అర్థం కాలేదు. ఒక దైవజనుడు వచ్చాడు, అతని రూపం చాలా భీకరంగా ఉంది, దేవతల రూపాన్ని పోలి ఉంది. అతడు వచ్చి మనకు కుమారుడు కలుగుతాడని, అతడు మరి నాజీరు చేయబడతాడని, ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పాడు అని చెప్పగానే 8వ వచనములో, మరి నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా ఎదుకు వచ్చి పుట్టబోవు, ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలను దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వెంటనే ప్రార్థన చేశాం. ప్రార్థన అలిగించి మరలా దూత రావడం, అది ఆ సంగతులు మరలా వారికి తెలియజేయడం. నేను నీకు బలిని అర్పిస్తాను, దయచేసి ఉండు, భోజనం చేసి వెళ్ళు అని అన్నప్పుడు, మరి ఏమాత్రం కుదరదు వెళ్ళిపోతాను అన్నప్పుడు వారు మేక పిల్లను బలిగా అర్పించి పెట్టినప్పుడు అది దహించబడుతున్నప్పుడు అగ్ని మధ్య నుంచి ఆ దూత ఆరోహణం అయిపోయినట్లు ఇవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి. ఈ అధ్యాయం 13వ అధ్యాయం 1 నుంచి 25 వచనాలలో. ప్రియులారా, ఇందులో ముఖ్యంగా 8వ వచనాన్ని మనం చూస్తే మానోహ ప్రార్థన మనకి కనబడుతుంది. అందుకు మానోహ, నా ప్రభువు నీకు పంపిన దైవజనుడు మరల మా ఎదుకు వచ్చి పుట్టబోవు, ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలను దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఈ ప్రార్థన ప్రియులారా, దేవుని వాగ్దానాల పట్ల మానోహకు ఉన్నటువంటి గొప్ప ఆసక్తిని లేదా విశ్వాసాన్ని లేదా నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది. చాలాసార్లు క్రైస్తవ విశ్వాసులంగా దేవుడు మనకి కూడా చాలా వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. మనము తరచూ డైలీ ఈ డెవోషన్లో ఉన్నప్పుడు, అంటే బైబిల్ చదువుతున్నప్పుడు చాలాసార్లు ఒక ప్రత్యేకమైనటువంటి మాట చేత డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ బుక్స్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశము మనకి వినపడుతూ ఉన్నట్లుగా బైబిల్ చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అది దేవుని వాగ్దానం అని తెలియక ఏదో రొటీన్గా జరుగుతుందేమో అని
ఒక భావనలో మనం వాటిని ప్రక్కన పెడుతూ ఉంటాం. లేదా కొన్నిసార్లు దైవ సందేశాన్ని వింటున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ప్రత్యక్షముగా పరోక్షంగా చాలాసార్లు మనకి వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అవి మనకి ఆశీర్వాదకరంగా అనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కొంచెం కష్టంగాను కఠినంగాను ఉంటూ మనము క్రమపరుచుకోవలసినటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం ప్రక్కన పెట్టి మనుషుల వాగ్దానాలను నమ్మినట్టుగా, ఇది ఖచ్చితమైనటువంటి సత్యం, మనము మనుష్యులు ఇచ్చే వాగ్దానాలను నమ్మి బొమ్మైపోతాం. కానీ దేవుడిచ్చిన వాగ్దానాలను చాలాసార్లు మనము నమ్మడానికి ఎందుకో మనకి మనస్సు రాదు. పైగా అది దేవుని వాగ్దానం అని కూడా చాలాసార్లు మనము గమనించము కూడా, గ్రహించము కూడా. అలాంటి సందర్భంలో మానోహ ముక్కు ముఖం తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి తాను లేనప్పుడు తన భార్యకి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. మనమైతే ఇంటికి వచ్చినప్పుడు ఏమంటామంటే ఆ చెప్పేవాళ్ళు సోది అంటాం. అంతే కదా, ఎవడో సోదిగాడు వచ్చాడు, వాడేదో సోది చెప్పాడు, నువ్వు నాకు చెబుతున్నావు, ఖచ్చితంగా ఇదే అంటాం. ఎవరు పాస్టర్ గారు వచ్చారండి, ప్రార్థన చేశారండి, దేవుడు ఇలా మాట్లాడాడట అని అంటే ఏమో దేవుడు మాట్లాడాడేమో, దాని సంగతి మనకు తెలియదు. కనుక ఒకవేళ మానోహ వలె మనము నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి, ప్రభా ఎవరు వచ్చారట, దైవజనుడు ఇలా చెప్పారట, నీ చిత్తమైతే అది నాకు తెలియజేయి, లేదా నాకు బయలుపరచు, లేదా దానిని నాకు స్పష్టం చేయి, ఇలాంటి సంగతులను మనం ఎప్పుడు కూడా ఆలోచించం. ఎవరు వచ్చారో ఏదో చెప్పారు, నువ్వు మళ్ళీ అది నాకు చెప్పాలా, ఈ సోదంతా ఎందుకు, నేనేమో అలసిపోయిచ్చాను అని చాలాసార్లు చాలామంది యజమానులు తమ భార్యలను ఇలాంటి రీతిలో గద్దించినట్లుగా, ముఖ్యంగా దైవిక సంబంధమైనటువంటి అంశాలను గురించి మాట్లాడినప్పుడు, చెప్పినప్పుడు, పాస్టర్ గారు ఇలా చెప్పారట, లేదంటే దైవజనుడు ఇలా చెప్పాడట, లేదంటే నేను బైబిల్ చదువుతుంటే ఇలాంటి వాగ్దానం వచ్చిందంటే, లేదంటే ప్రార్థన చేస్తుంటే ఇలా మాటి మాటికి ప్రేరేపణ అయ్యిందండి అని చెప్తూ ఉంటే ప్రియులారా, చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, పట్టించుకోం. అవి దైవిక వాగ్దానాలని, దేవుడు బయలుపరిచాడని, దేవుని ఉద్దేశాలని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయడానికి కానీ, దాని గురించి ప్రార్థించడానికి కానీ, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయం. మనకి ఎలా ఉండాలంటే, వాగ్దానాలు కూడా ఎలా ఉండాలంటే ఇన్స్టెంట్గా ఉండాలి. వాగ్దానాలు కూడా ఎలా ఉండాలండి, ఇన్స్టెంట్గా ఉండాలి. ఇన్స్టెంట్గా మనం పొందుకునే వాగ్దానాలు ఏంటి, మళ్ళా చాలాసార్లు చెప్పాను, 31st నైట్. ఒకవేళ అప్పుడు మిస్ అయితే నన్ను కాల్చుకు తింటారు, మామూలుగా తినరు. అసలు నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తాను, పాస్టర్ గారు వాగ్దానం, పాస్టర్ గారు వాగ్దానం. ఇంత గొప్ప వాగ్దానం మన చేతుల్లో దేవుడు పెడితే, 66 పుస్తకాల వాగ్దానాన్ని దేవుడు మన చేతుల్లో పెడితే, ఎవరో ఎక్కడో అంటే, నేను ఇది తప్పు ఆచారం అని నేను గతంలో కూడా చెప్పాను విషయాన్ని, నేను దానిని తప్పను మరొకటి అంటలేదు. ఇంత పెద్ద వాగ్దానాల భాండాగారాన్ని, ఇంత గొప్ప వాగ్దానాల గనిని నువ్వు తవ్వుకున్నంతసేపు తవ్వుకున్నంత ఆశీర్వాదాలు ఇందులోని తవ్వుకోవడం చేత కదా మనకి. ఒక్కళ్ళు తవ్వుకోవడం అలవాటు, కానీ మనకి దేవుని వాక్యాన్ని తవ్వుకోవడం మనకి అలవాటు ఉండదు. ఇవి వదిలిపెట్టేసేసి ఏదో 31st నైట్కో ఫస్ట్కో ఇచ్చే వాగ్దానాలు ఇక ఎంత అంటే, ఇలా వస్తారు, ఒక వ్యక్తి ఇలా వస్తారు, తీసుకుంటారు, మళ్ళీ అటు నుంచి వచ్చి మా ఆవిడ రాలేదండి, ఒక వాగ్దానం, మా పిల్లలు అక్కడెక్కడ ఉన్నారండి. నేను అంటాను, వాగ్దానాలు మీరు తీసుకోండి, పోనీ అది మంచి వచ్చాడో ఓ ప్రయత్నం, ఓ ప్రాక్టీస్ ఉంది కనుక మీరు తీసుకోండి, ఎవరిది వాళ్ళు తీసుకోండి, కనీసం అలాగైనా కాస్తో కూస్తో రిలవెంట్గా ఉంటుంది. అంటే అబ్బే అక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారండి, మొత్తానికి 6 డజను 10 ఓ 2000 3000 తెస్తే కనీసం 3-4 కూడా మిగలం. అంటే మనకి ఇన్స్టెంట్గా వచ్చే వాగ్దానాలు, ఇన్స్టెంట్ ప్రామిసెస్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఎందుకంటే అందులో వాళ్ళు తయారు చేసేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే అన్నీ కూడా పాజిటివ్గా ఉండేవే ఇస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ వెళ్ళి చుట్టాల దీవిస్తాడు, నీకు ఈ సంవత్సరం ఏదో చేస్తాడు, ఇలాంటివే. అంటే అందులో ఉన్నటువంటి సెలెక్టివ్ ఇవి అంతే తప్ప నీ ప్రవర్తన బాగోలేదు సరిదిద్దుకొని వాగ్దానం ఏంటంటే ఒక్కడ రాడు వాగ్దానం దగ్గర. ఈసారి 31st ఇలాగూ వార్నింగ్, హెచ్చరిక, లేదంటే కఠినంగా మన జీవితాలను సరిచేసుకునే మాటలు ఉన్నటువంటి మాటలన్నీ ప్రింట్ చేసి పెట్టాలి. ఎన్ని తెస్తే ఉండిపోతాయి, 3000 తెస్తే 3000 అలా ఉండిపోతాయి. ఎందుకంటే ఎవరున్నారు, అవి కఠినంగాను కష్టంగానే ఉంటాయి. మనకెప్పుడు కూడా ఇన్స్టెంట్ ప్రామిసెస్ కావాలి. పిల్లరా, ఇక్కడ దేవుడు మనోహకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక పెద్ద విషయాన్ని చెప్తున్నాడు. ఈ వాగ్దాన నెరవేర్పు ఒక వ్యక్తి జీవితకాలం అంతా పెద్దగా ఉంది. ఈ వాగ్దానం నెరవేర్పు ఎలా ఉందండి, ఒక వ్యక్తి జీవితకాలం అంతా పెద్దగా ఉంది. ఇప్పటి వరకు ఆమెకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టడానికి కనీసం అప్పుడు కన్సీవ్ అయినా అట్లీస్ట్ 9 months పడుతుంది. 9 నెలలు ఇది కాదా అవునా, ఓకే కన్సీవ్ అయింది, ఒకవేళ మగపిల్లాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా కన్ఫామ్ లేదు. ఆ తర్వాత వీడు ఏమవుతాడు, చిన్నప్పటి నుంచి పెరగాలి, ఈ లోపల ఫిలిస్తీన్ల దాడులు, ఈ క్రమంలో అతను బతుకుతాడా లేదా, ఎన్ని డిఫికల్టీస్ ఉన్నాయండి. కానీ మనోహ మాత్రం ఈ డిఫికల్టీస్ అన్నిటినీ కూడా అస్సలు ఆలోచించలేదు, పక్కన పెట్టాడు. దైవజనుడు వచ్చాడు కనుక ఖచ్చితంగా దేవుడు పంపించుంటాడు, ఖచ్చితంగా దేవుడు మాకేదో చెప్పబోతున్నాడు, ఏదో వాగ్దానం ఇవ్వబోతున్నాడు కనుక ఆయన ఇచ్చే వాగ్దానము ఖచ్చితంగా దైవిక సంబంధమై ఉంటుంది. కనుక ఎవరో మనుషులు ఇచ్చింది అయితే నెగ్లెజిబుల్గా ఉండొచ్చు, బట్ దేవుడు ఇచ్చింది కనుక
తూచా తప్పకుండా ప్రతి పాయింట్ని మనం జాగ్రత్తగా ఆ బిడ్డ పట్ల ఎంత భక్తి శ్రద్ధ చూడండి. ఏదో వచ్చాడు చెప్పాడు పుడితే చూద్దాంలే అంటారు కొంతమంది నమ్ముతారు కానీ ఏమంటారంటే అయితే చూద్దాం లేదే అంటారు. అంతే కదండి, అయితే చూద్దాంలే నన్ను ఊరికి తినేయకండి. అలా కాదు. మానూహ వెంటనే దేవుని శక్తులు మోకరించి, అయ్యా ఎవరు వచ్చారట, మా భార్యకి ఏదో చెప్పారట, నువ్వు మాకు ఏదో బిడ్డను ఇస్తామన్నావట, ఆ బిడ్డను ఆశీర్వాదం చేయబడి వ్రతం చేయబడి ప్రతిష్ఠ చేయబడినవాడట, ఆ బిడ్డ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుంచి రక్షిస్తావట కదా. అంత గొప్ప బహుమానాన్ని, అంత గొప్ప వాగ్దానాన్ని వగిస్తే అసలు అంత గొప్ప వాగ్దానానికి మేము యోగ్యులు కాకపోయినా నీకు యోగ్యంగా బిడ్డను పెంచడానికి ఏం చేయమంటావు ఒక్కసారి చెప్పు ప్రభు. ఎంత గొప్ప ఆసక్తి దేవుని వాగ్దానాల పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని చిత్తం పట్ల, దైవజనుల మాటల పట్ల, దేవుని ఉద్దేశాల పట్ల. ప్రియులారా, నిజమే అద్భుతాలు ఎలా జరుగుతాయంటే మన జీవితంలో అద్భుతమైనటువంటి వ్యక్తులకు మనము తల్లిదండ్రులను ఎలా కాగలుగుతామంటే ప్రియులారా, తల్లిదండ్రులుగా పెద్దలుగా మనము దేవుని వాగ్దానాలను విశ్వసించి తీరాలి, నమ్మి తీరాలి. అలా నమ్మగలిగితే దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే అలా నమ్మినప్పుడు దేవుని వాగ్దానానుసారంగా ఆ బిడ్డలను పెంచడానికి మనల్ని మనము క్రమపరుచుకుంటాం, బిడ్డల్ని క్రమపరుస్తాం. దేవుని సన్నిధిలో ఒక క్రమమైనటువంటి విధానంలో వారిని నడిపించడానికి వీలవుతుంది. మానూహ ఒకవేళ సమూయేలు, దావీదు, దానియేలు ఎలాంటి వ్యక్తుల జాబితాలో చేరకపోయినా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఈ లోకానికి అందించి అంతే అద్భుతంగా దేవుని చేతుల్లో పెట్టాడు. ఆ తర్వాత మిగతా విషయాలు మానవుకి సంబంధం లేదు. ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ఈ లోకంలోనికి రావడానికి ఆ వ్యక్తి దేవుని వాగ్దానానుసారంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలోని ప్రపంచ చరిత్రలోని ఒక బలవంతునికి ఎదగడానికి తాను చేయాల్సిన ప్రతిదీ కూడా మానవ చేశాడు. ఇక ఎదిగిన తర్వాత అంటారా అదంతా కూడా సంసోని యొక్క ఖాతాలోనికి వెళ్ళిపోతుంది. ఇదంతా చేయడానికి కారణం మానవ దేవుని వాగ్దానాలను విశ్వసించాడు, నమ్మాడు. దేవుని వాగ్దానాల పట్ల ఆసక్తి కలిగి అతడు దేవుని వాగ్దానాన్ని తన జీవితంలో, వాగ్దానము ఇవ్వడము దేవుని వంతండి, అది నెరవేర్చబడులాగిన బతకడము మన బాధ్యత. వాగ్దానాలు ఇస్తాడు అందరికీ, అది నెరవేర్చబడులాగున బతకడం మనం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము అబ్రహాము విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ అంశం కూడా మనం ధ్యానం చేసుకుంటాం ఇందులో. బట్ అక్కడ సారా తొందరపాటు చర్య ఏమైపోయిందంటే ఆ వాగ్దానాన్ని భౌతికంగా మనం పొందుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందండి. కొన్నిసార్లు వాగ్దానాలు మనం విశ్వసించకపోవడం వలన, వాగ్దానం ఇచ్చిన వాడే నమ్మదగిన వాడే, కానీ ఆ వాగ్దానం పొందుకునేంత నమ్మకత్వం మనలో కలిగే వరకు కూడా దేవుడు వాటిని అట్టే పెట్టి ఉంచుతాడు. నమ్మకంలో మనం ఎదిగిన తర్వాత, వాగ్దానాల అవసరత మనకు కలిగిన తర్వాత అప్పుడు దేవుడు తెరుస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ మానూహ అలాంటి వ్యక్తి కాదు. ఎవరో వచ్చారు, చెప్పారు, నమ్మాడు, ప్రార్థించాడు, మరలా వచ్చారు. ఆ ప్రకారము ఆ యొక్క బిడ్డ పుట్టే వరకు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత భార్యను, బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎలాంటి అపవిత్రమైనది వారు ముట్టకుండగా, అలాగే బిడ్డను తాకకుండగా అంతే గొప్పగా మరలా దేవుని ఆత్మ సంసోనును ప్రేరేపించే వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి తండ్రిగా దేవుని వాగ్దానాలను విశ్వసించి నమ్మి ఎలాంటి అపనమ్మకం లేకుండా జీవించాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలను నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు కూడా ఉన్నారు. గిద్యోను దగ్గరికి వెళ్ళి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే గిద్యోను ఏమన్నాడు? గడిచిన దినాలను జ్ఞాపకం చేసుకున్నాను. గిద్యోను దగ్గరికి వెళ్ళి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, నీ చేత నేను విడిపిస్తానయ్యా అంటే అదంతా వల్ల కాదయ్యా, వీలు కాదు అన్నాడు. అదంతా వల్ల కాదు. మోషే మాత్రం ఏమన్నాడు? నా వల్ల కాదు, నేను నెత్తిమాండి, నా మాట ఎవరు వింటారు అని అన్నాడు. అంతే కదా ప్రియులారా. జకర్యా ఎవరండి? బాప్తిస్మం ఇచ్చు వాగ్దానం చేసింది దేవుని దూత బలిపీఠం దగ్గర ఉండి పరిచయం చేస్తున్న దగ్గరికి వచ్చి అతడు దాన్ని నమ్మలేదు. ఏంటి నిండు వృద్ధాప్యం ఉందన్నాం, నేను నా భార్య ఎక్కడ నవ్వుతుందండి. అది నెరవేరే వరకు అతడు ఏమయ్యాడు? మాటలు రాకుండా ఉండిపోయాడండి. అలాగే తోమా కూడా వాగ్దానం నమ్మలేదు. తిరిగి 3వ దినం లేస్తానని ప్రభు చెప్పిన వాగ్దానము నమ్మలేదు. అప్పుడు ప్రభు దర్శించి నీవు అవిశ్వాసివి కాక, ఇలా చాలామంది ఉన్నారు. ఈరోజు అలాంటి కోవలోనికి వ్యక్తి కాదు మానూహ. ఎవరో వచ్చారు, చెప్పారు, అది దైవజనుడా కాదా అనేది అతనికి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. బట్ దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా ఎవరిని పంపేవట, నా భార్యకి ఇలాంటి వాగ్దానం చేసేవట, అలాంటి కుమారుని నాకు ఇస్తే కనుక, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరిస్తే కనుక ఆ బిడ్డను నెరవేర్చాలి, మరొకసారి నా జీవితంలో ఆ యొక్క విషయాలను తెలియచేయి అని జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 11:40 అంటాడు, మనము దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్మితేనటండి ఏమీ చూడం. మనం దేవుడిచ్చిన వాగ్దానాలను నమ్మితే ఏమీ చూడం, ఏకంగా దేవుని మహిమను చూస్తాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం.
ఆ మహిమ ఎలా ఉంటుందంటే చచ్చిపోయిన లాజరు బతికినట్టు ఉంటుంది అనమాట అండి. అది మనము తట్టుకోలేనంత అద్భుతమైనది, అది మనము ఊహించలేనంత ఘనమైనది, బలమైనది. నీవు నమ్మినడల దేవుని మహిమను చూసావు. ఆ మహిమ ఎలా ఉంటుందంటే మరణము జీవమైనట్టుగా, లాజరు బతికొచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానాలను నేను నమ్మగలిగితే అంతకంటే గొప్ప మహిమను మన జీవితంలో చూడగలం. ఒక 7 విషయాలు: వాగ్దానాల పట్ల ఆసక్తి, వాగ్దానాల పట్ల విశ్వాసం, వాగ్దానాల పట్ల నమ్మకం కలిగినటువంటి వ్యక్తుల్ని మనము కొంత వివరంగా ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా రోమపత్రిక 4వ అధ్యాయం మనోహన ఆధారం చేసుకుని మనము కూడా వాగ్దానాలను నమ్ము వ్యక్తులుగా జీవించడానికి, కొంతమంది భక్తుల యొక్క వాగ్దాన విశ్వాసాన్ని ద్వారా వారు పొందినటువంటి గొప్ప మహిమను, ఆశీర్వాదాలను ధ్యానం చేద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి, అబ్రహాముల గురించి మాట్లాడుతూ ఈ అధ్యాయం అంతా కూడా అబ్రహాముల గురించి. విశ్వాసులకు తండ్రి పిలువబడినది మొదలుకొని, విశ్వాసులకు తండ్రి అవడం మొదలుకొని, వాగ్దానము, దాని యొక్క విశ్వాసము, దాని ద్వారా పొందిన బలము, చివరికి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఈ మాట వరకు ఈ టెక్స్ట్ అంతా కొనసాగుతుంది. ఇందులో ఒక 6 ప్రత్యేకమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయండి. దీనిలో ఉన్నటువంటి హెడ్డింగ్ ఏంటంటే వాగ్దానములు సందేహింపని అబ్రహాం. ఈ 20వ వచనం ద్వారా మనం సబ్ హెడ్డింగ్ ఈ రోమపత్రిక 4:20 ప్రకారం వాగ్దానములను సందేహింపని అబ్రహాం. ఎలా సందేహింపలేదంటే 18వ వచనం చెప్తుంది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు వాగ్దానాన్ని అబ్రహాం ఏం చేశాడండి? నమ్మాడు. అదే 19వ వచనం మొదటి భాగం, విశ్వాసమందు బలహీనుడు కాకుండా నమ్మాడు. అదే 19వ వచనం 2వ భాగం, 100 ఏండ్ల వయసప్పుడు కూడా దేవుని వాగ్దానాలు. కొన్నిసార్లు ప్రామిసెస్ యొక్క ప్రభావం ఏముంటుందంటే, వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే మన శరీరమే కాదు, ప్రామిసెస్ పట్ల ఉన్నటువంటి ఆసక్తి, శక్తి కూడా ఏమవుతుందండి, ఇంతకాలం జరగలేదు ఇంకేం జరుగుతుందిలే అన్నటువంటి ఒక నిర్లిప్తత అనేది మన జీవితంలోకి వచ్చేస్తుంది. కానీ అబ్రహాం అలా లేదు. 100 ఏండ్ల వయసప్పుడు కూడా దానికే స్టిక్అప్ అయి ఉన్నాడు. ఇక 4వ విషయం, అబ్రహాము వాగ్దానాలను సందేహింపలేదు అనడానికి. మృతతుల్యుడు అని గ్రహించి కూడా వాగ్దానాలను సందేహింపలేదట. అంటే ఇక చనిపోయే స్థితికి వచ్చాడు అన్న స్థితిలో కూడా వాగ్దానాలను సందేహింపలేదు. అంతేకాదు, వాగ్దానము చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు అనేటువంటి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అనేది అతనిలో కనబడుతుందండి. అలాగే 6వదిగా, విశ్వాసము వలన సాధారణంగా బలం ఎలా పొందుతామంటే మన డబ్బును బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన ఫిజికల్ స్ట్రెంగ్త్ని బట్టి, మన మంది మార్బలాన్ని బట్టి మనం బలం పొందుతాం. బట్ ఇక్కడ అబ్రహాం అలా కాదు, విశ్వాసమును బట్టి బలము పొందుకుంటున్నాడు. నిజమే ప్రియులారా, ఈరోజు అబ్రహాము మనందరికీ కూడా చాలా ఒక గొప్ప మాదిరికరమైనటువంటి వ్యక్తి. అతను పిలువబడింది మొదలుకొని వాగ్దానము నెరవేరే వరకు అబ్రహాము యొక్క ఈ ప్రయాణము, ఈ విశ్వాసపు ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందంటే, ఎన్నోసార్లు పడ్డాడు, లేచాడు, ఎన్నో అవాంతరాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, తొందరలు వచ్చినాయి. దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దాన విషయంలో అబ్రహాము మాత్రం ఎక్కడ విశ్వాసాన్ని దిగిపోలేదు. శరీరం పాడైపోతుంది, భార్యకు కానుపు ఉడిగిపోయింది, ఇంకేం జరుగుతుందో, ఇంకేం వస్తుందో, ఊరికి అబ్రహాం వాగ్దానం అంటున్నాడని చాలా మంది అనుకుంటారు. ఈ పరిస్థితుల్లో కూడా అబ్రహాము 100 ఏళ్ల వయసప్పుడు కూడా ప్రియులారా ప్రభు మీద విశ్వాసం ఉంచాడు, ఆసక్తి ఉంచాడు. దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు ఖచ్చితంగా నాకు నెరవేరుస్తాడు అన్నటువంటి గొప్ప స్థితి. అందుకని కబులు మనం చదువుకున్నటువంటి 2వ భాగం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనంలో చక్కటి మాట జ్ఞాపకం చేస్తుంటాడు. వాగ్దానము పొందడానికంటే అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఓరిమి అవసరం. ఓపిక కావాలంటే వాగ్దానాలు పొందుకోవడానికి ఏం కావాలండి? ఓపిక కావాలి, సహనం కావాలి. ఆ ఓపిక, సహనము లేకపోతే ప్రియులరా మన జీవితంలో వాగ్దానాలు పొందుకోలేము. అబ్రహాము మానోహ కంటే ఎక్కువగానే అతడు వాగ్దానాలను విశ్వసించాడు, నమ్మాడు. దేవుడు తన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని 25 సంవత్సరాలు పరిస్థితులు ఎలా మారిపోయినా ఆసక్తితో అతడు జీవించినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మనము కూడా అబ్రహాము వంటి అచంచలమైనటువంటి స్థిరత్వము, విశ్వాసం, దేవుని వాగ్దానాల పట్ల మనకు ఉండగలిగితే, నీ వయస్సుతో సంబంధం లేకుండా, నీ పరిస్థితులతో సంబంధం లేకుండా ఆయన ఎప్పుడైనా నీ జీవితంలో మహిమ కలిగినటువంటి ఆయన వాగ్దానాలను నెరవేర్చగలడు అనేది అబ్రహాము ద్వారా తెలుసుకోవాలి. నీ వయస్సుతో, నీ శక్తితో, నీకున్నటువంటి పరిస్థితులతో సంబంధం లేదు. నువ్వు నిజంగా ఆయన వాగ్దానాలను నమ్మగలిగితే వాగ్దానాల నెరవేర్పు నీ జీవితంలో పొందుకోకుండా ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళం. అలాంటి గొప్ప దేవుడు. ఇక 2వ వ్యక్తిని, 2వ అంశంగా మనం ఆలోచన చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం త్వరగా చదువు. యోసేపు తనకు అవసాన కాలము
సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించి తన శల్యములను గురించి వారికి ఆజ్ఞాపించింది. యోసేపు వాగ్దానములను ఆసక్తితో నమ్మిన రెండో వ్యక్తి అన్నమాట. వాగ్దానాలను నిజంగా ఒక స్థాయిలో ఉంటే దేవుని వాగ్దానాలతోనూ లేదంటే వాక్యాలతోనూ సంబంధం ఉండదండి. ఎందుకంటే మనకు అన్ని పుష్కలంగా ఉంటాయి కనుక ఇక దేవుని మీద, వాక్యం మీద, వాగ్దానాల మీద ఆధారపడే అవసరం మనకి ఉండదు. చాలాసార్లు భక్తి విషయంలో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. యోసేపు తన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయి, ఊహించలేనటువంటి స్థాయి. ఫరో వేరు, యోసేపు వేరు కాదు, అంతటి అద్భుతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇక అవసాన దశ వచ్చేసిందండి. ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలో మరణం పొందబోతున్నాడు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం వాగ్దానం చేశాడు ఆయన? ఇదిగో ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీ పితరులకు నేను వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కనానుకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, ఐగుప్తులో మిమ్మల్ని వంచను అని చెప్పాడు. ఈ విషయం యోసేపుకు చాలా బాగా తెలుసు. అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశపు వాగ్దానాన్ని బట్టి యోసేపు ఒక చక్కటి ఆశను, కోరికను కలిగి ఉన్నాడు, ఆసక్తిని కలిగి ఉన్నాడు. అదేంటంటే ఇక్కడి నుంచి నా ప్రభు, నా దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు మీరు నా ఎముకలను కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదు. నా ఎముకలు కూడా ఇక్కడ ఉండకూడదు. నా ఎముకలు కూడా ఇక్కడ ఉండకూడదు. నా దేవుడు మనకి వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలో, వాగ్దాన భూమిలో నా ఎముకలను పాతిపెట్టండి. ఎంత గొప్ప ఆసక్తి ఉండాలండి. ఎవడు చూసి వచ్చాడు? మనం లైవ్లో ఉంటున్న వాటిని నమ్మటం లేదు, అంతే కదండి. లైవ్లో ఉంటున్న వాటిని మనం నమ్మటం లేదు. ఎవడు చూసి వచ్చాడు? అలాంటిది ఎప్పుడో తర్వాత ఇన్సుమిన్సుగా యోసేపు కాలాన్ని అందులో 430లో తీసేస్తే ఓ 130 సంవత్సరాలు తీసేయండి, అంటే మిగిలినటువంటి 300 లేదా 280 సంవత్సరాల కాలం ఎవడు చూసేసాడు? ఎవరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ పోతారు? ఈ ఎముకలు కూడా ఎందుకు? ఎముకలు కూడా ఎందుకు? అంతే కదండి అనుకుంటాను. బట్ యోసేపు అలా చేయలేదండి. యోసేపు అలా చేయలేదు. ఈ సంఘటన ఆదికాండము 50వ అధ్యాయం 24-25 వచనాల్లో మనకి కనబడుతుందండి. ఆదికాండం 50వ అధ్యాయం 24-25 వచనాల్లో యోసేపు తన సహోదరులను చూసి నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశము నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవనని చెప్పాను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుంచి తీసుకుని పోవాలనని క్లియర్గా ప్రామిస్ చేయించుకున్నాను. ఆ తర్వాత నిర్గమకాండము 13వ అధ్యాయం 19వ వచనం ప్రకారము మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను. ఎక్కడితో? అది కూడా అయిపోయింది. ఇక యెహోషువ గ్రంథం 24:32, యెహోషువ గ్రంథం 24:32వ వచనంలో దాని నెరవేర్పు మనకి కనబడుతుందండి. ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రైన హమోరు కుమారుల యొద్ద కొన్న చేని భాగములో పాతిపెట్టింది. ఇది గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. దేవుడు యోసేపుకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని యోసేపు నమ్మడం, తన సహోదరుల దగ్గర వాగ్దానం చేసుకుని ఆ సహోదరుడు కూడా చనిపోయిన కాలంలో మోషే వాటిని తీసుకుని బయలుదేరడం, యెహోషువ కాలంలో వాటిని పాతిపెట్టడం. ఎంత ప్రాసెస్ జరిగిందండి. ఎన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినాయి. అయినప్పటికీ దేవుని వాగ్దానం ఏం చేసిందండి? నెరవేరింది. ఆ వాగ్దానమును బట్టి విశ్వాసం ఉంచి ఆసక్తితో తన ఎముకలు ఇక్కడ ఉండకూడదు, ఈ బానిస దేశంలో ఉండకూడదు ఎముకలు అని ఆసక్తి చూపించినటువంటి యోసేపు ఆసక్తిని బట్టి వాగ్దాన భూమిలో పాతిపెట్టబడ్డాడు. నిజమే, ఈరోజు మన వాగ్దాన భూమి పరలోకమైతే మనము కూడా అక్కడ ఉండాలంటే, మన వాగ్దాన భూమి ఏమిటండి? పరలోకమైతే మనము కూడా అక్కడ ఉండాలంటే ఈ లోకంలో జీవించినంతకాలం దేవుని వాగ్దానాలను మనం ఏం చేయాలండి? ఆసక్తితో నమ్ముతూ ఉండాలి. ఇది రెండవ అంశం. ఇక మూడవ సంగతి, వాగ్దానాలను నమ్మిన వ్యక్తులు లేదా ఆసక్తి కనపరిచిన వ్యక్తులు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనము, 14వ అధ్యాయం 6-10 వచనాలు నేను క్లుప్తంగా ఇక్కడ చెప్తాను. సంఖ్య 13:30, 14వ అధ్యాయం 6-10 వచనాలు. ఇక్కడ మోషే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం యొక్క పరిస్థితిని చూడడానికి వేగుల వారిని పంపించాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కళ్ళు చెప్పున పంపించాడు. 12 గోత్రాలకు 12 మందిని పంపించాడు. వెళ్ళారు, వచ్చారు. మొదట 10 మంది ఏమన్నారంటే, అక్కడ అద్భుతమైన పంటలు ఉన్నాయి, విపరీతమైన వ్యవసాయం జరుగుతుంది, అక్కడ రకరకాల ప్రజలు ఉన్నారు, వారు దీర్ఘదేహులు, వారిని మనం జయించడం మన వల్ల కాదు అని తేల్చేశారు. ఈ 30వ వచనంలో, ఆ తర్వాత 14వ అధ్యాయం 6-10 వచనాల్లో మొదట కాలేబుని గురించి ధ్యానం చేసుకుని గడిచిన ధ్యానాల్లో మనము చాలా స్పష్టంగా విషయాలు అర్థం చేసుకున్నాం. అలాగే తర్వాత 14వ అధ్యాయం 6-10 వచనాల్లో ముఖ్యంగా కాలేబులు ఇచ్చి నిజంగా అద్భుతమైన దేశమే, కానీ దేవుడు తాను వాగ్దానం చేసినట్లుగా
ఆ దేశాన్ని మనకి ఇచ్చేస్తాడు. నో డౌట్, ఖచ్చితంగా అక్కడ ఉన్న జాతులను మనం ఏం చేస్తాం? వెళ్ళగొట్టేసి వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకుంటాం. జనులందరూ తిరగబడినప్పుడు యెహోషువ అక్కడ లేచి కలిసి దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనము పాలుతేనెలు ప్రవహించు దేశంలో ఉన్నటువంటి ఆ కనాను తెగలను జయించి మనము అక్కడ స్వాస్థ్యాలను సంపాదించుకుంటామని లేచారు. ఎలాంటి పరిస్థితుల్లో లేచారు తెలుసా? ఆ 14:6-10 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు జనులు రాళ్ళు తీసి రువ్వి వాళ్ళని చంపేయాలనుకున్నారట. అలాంటి పరిస్థితుల్లో కూడా వాగ్దానాల పట్ల వారు బెసగలేదు, వాగ్దానాల పట్ల వారు విశ్వాసంలో జారిపోలేదు, ఆసక్తిని కోల్పోలేదు. ప్రియులారా, 12 మంది వెళ్తే 10 మంది ఒక ప్రక్కన ఉన్నారు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అన్నారు. 2 మాత్రం కాలేబు, యెహోషువ. ఇది ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంతే. ఆయన వాగ్దానం చేశాడంటే అవతలోడు ఎంత గొప్పవాడైనా మనకు అనవసరం, ఎంత బలవంతుడైనా అనవసరం, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్న అనవసరం. ఆయన వాగ్దానం చేశాడు కనుక ఖచ్చితంగా ఏం చేస్తాడు? దాన్ని మనకి ఇస్తాడు. ఈరోజు ప్రియులారా, మనలో ఎంతమంది ఇలాంటి కాన్ఫిడెన్స్ దేవుని వాగ్దానాల పట్ల కలిగి ఉన్నాం, ఆసక్తిని కలిగి ఉన్నాం? దేవుడు ఫలానాది వాగ్దానం చేశాడు. ఇది మనుషులంగా మనకి కొన్నిసార్లు అసాధ్యం కావచ్చు, కొన్నిసార్లు ఇంపాసిబుల్ కావచ్చు. బట్ దేవునికి సమస్తము సాధ్యం కనుక దేవుడు తన వాగ్దానాన్ని నా జీవితంలో ఎలాగైనా నెరవేర్చి తీరుతాడు అన్న ఆసక్తి నువ్వు కలిగి ఉన్నావా? ఇక్కడ కాలేబు, యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ దీన్ని ఏం చేశారండి? నమ్మారు. ఒక విషయం చెప్పనా, దేవుని వాగ్దానాలను నమ్మారు కనుకనే వీళ్ళిద్దరు మాత్రమే వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. అర్థమవుతుందండి? మీరు దేవుని వాగ్దానాలను నమ్మారు కనుకనే, దేవుని వాగ్దానాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు కనుకనే మిగతా వాళ్ళందరూ ఏమైపోయారండి? అరణ్యంలో రాలిపోయారు. వీరు 2 మాత్రమే వాగ్దాన భూమిలోనికి. నువ్వు దేవుని వాగ్దానాలను నమ్మగలిగితే కనుక నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యంలోనికి చేరబడతావన్న సంగతిని జ్ఞాపకం చేస్తావు. ఇక 4వ విషయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 37-38 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయం 37-38 వచనాలు త్వరగా తీసి చదువుదాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాలేదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ చాలండి. వాగ్దానమును ఆసక్తితో విశ్వసించిన, లేదా నమ్మిన ఎవరండి ఆమె? మరియా. ఈమెకి ఇచ్చిన వాగ్దానం మామూలు వాగ్దానం కాదండి. ఇది అసలు మనమైతే నమ్మం, మనమైతే ఖచ్చితంగా నమ్మి తీరం. మామూలు వాగ్దానం కాదు. ఆమె ప్రత్యక్షం, దూత ప్రత్యక్షం ఏంది? ఆ టైంలో ఆమె పని చేసుకుంటుందో ఏం చేసుకుంటుందో, మనమైతే స్టిట్లో ఏం చేస్తామంటే ఆ దూత మరియమ్మ ప్రార్థన చేసుకుంటున్నట్టుగా, అంటే ఆమెను ఒక భక్తి దృక్పథంలో చూపించడానికి అట్లాంటి ఒక సీన్ క్రియేట్ చేస్తాం. ఆమె ఏం చేసుకుంటుందో తెలియదు. అలాంటి సమయంలో దూత ప్రత్యక్షమై, మరి నీవు ప్రభువు వలన కృప పొందితివి, దేవుడిని జ్ఞాపకం, ఇవన్నీ అనేటప్పటికి ఏంటో అని చెప్పేసి ఆశ్చర్యపోతే, నువ్వు గర్భవతి కుమారుని కంటే ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమెకు ప్రశ్న వేస్తుంది. 34వ వచనంలో 1వ అధ్యాయం చదవసరం లేదు. నేను పురుషుని ఎరిగిన దానినే నాకు ఇది ఎలా సంభవించును అని అడిగినప్పుడు దూత 35వ వచనంలో చెప్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి నేను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మను గర్భవతి అవుతూ కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతాం. ఇవన్నీ చెప్పేస్తాను. అవన్నీ చెప్పేసిన తర్వాత ప్రియులారా, ఇవన్నీ కూడా అసలు మనం నమ్మడానికి ఏమాత్రం వీలు లేనటువంటి చాలా కఠినమైనటువంటి సత్యాలుగా కనబడుతూ ఉంటాయి. ఆ మొదట అన్నది నిజమే, ఇది నాకు ఎలా జరుగుతుంది? నేను పురుషుని ఎరుగున దానిని. సైంటిఫిక్గా, సొసైటీ పరంగా అప్పటి వరకు ఇలాంటి అద్భుతం ఏవి కూడా జరగలేదు. ఇలాంటి పరిస్థితులు ఎలా జరుగుతుంది? దూత ప్రభువు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు అని చెప్పిన తర్వాత ఆమె ఒకే ఒక మాట అంది, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు సరుగునుగాక అన్నదంతే. ఇంకేం మాట్లాడలేదు. ఆమె దూత ద్వారా ప్రభువు తనకిచ్చిన వాగ్దానాన్ని ఏం చేసిందండి? నమ్మిందంతే. ఇది ఇందులో పాసిబిలిటీస్ ఉన్నాయా లేవా, సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి, ఇది అసాధ్యము కదా, ఇది జరగదు కదా, ఇలాంటి ఆలోచనలు ఏం చేయలేదు ఆమె. ఒకసారి క్లియర్గా ఎలా జరుగుతుంది అన్నదంతే. ఎలా జరుగుతుందో చెప్పిన తర్వాత ఇక ఎలాంటి డౌట్ లేదు, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది అని చెప్పగానే, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. ఒక కఠోరమైనటువంటి సత్యాన్ని, ఒక కఠోరమైనటువంటి వాగ్దానాన్ని ఆ కాలంలో ఆమె నమ్మడం అనేది ఎంతో స్థిరమైనటువంటి విశ్వాసం ఉంటేనే కానీ నమ్మింది. ఆమె వాగ్దానాన్ని, దేవుడు దూతతో ఇచ్చిన వాగ్దానాన్ని ఆసక్తితో నమ్మింది. అందుకనే కబులు ఆమె లోకరక్షకునికి తల్లయింది. అందుకే కబులు ఆమె లోకరక్షకునికి నిజమే. మనము కూడా దేవుని వాగ్దానాలను నమ్మగలిగితే కనుక
మనము కూడా ప్రభువుని లోకములోనికి మనము చూపించగలిగే ఆత్మీయ తల్లిదండ్రులుగా అనేకుల విశ్వాసానికి మనము కారణమవుతామన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాం. ఇక 5వ విషయం చూద్దామండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు. ఇది ఒక సుదీర్ఘమైన టెక్స్ట్. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు. అవి ఏమి చదవవసరం లేదు, కానీ కొన్ని మొదటి వచనాలు మాత్రం చదువుకుందాం. మాదీయుడుగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజు ఆయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చినట్లుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నమని గ్రంథము వలన గ్రహించి తిని అంతటి నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నింపరము. ఎక్కడున్నాడండి అసలు దానియేలు? ఎక్కడో మాదీయుల పరిపాలన కింద బానిసలుగా జీవిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈయనకు పరిశుద్ధ గ్రంథ పారాయణం చేయడం దైనందిన జీవితం అలవాటు. చదువుతున్నప్పుడు ఇర్మీయా ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి ఒక వాగ్దానం వచ్చింది. అదేంటంటే 70 సంవత్సరాల తర్వాత పాడుగా ఉన్నటువంటి యెరూషలేమును తిరిగి నేను బాగు చేస్తాను. వెంటనే ఏం చేశాడండి? నా బతికే సరిలేదు, కుటుంబానికి, ఇంటికి, దేవాలయానికి, ఈ స్వతంత్రతకు దూరంగా ఏదో బతుకుతున్నాను, నాకు ఎందుకు లేని ఊరుకున్నాడా? ఎప్పుడైతే ఇలాంటి వాగ్దానం 70 సంవత్సరాల తర్వాత దేవుడు తిరిగి మరలా యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటాడు, పునర్నిర్మింపచేస్తాడు, ఆయన ప్రజలను జ్ఞాపకం చేస్తుంటాడు, తిరిగి చెరలోంచి వారి దేశానికి వెళతారు. ఈ వాగ్దానాలు అన్నీ కూడా ఇర్మీయా ప్రవక్త ద్వారా చదివినప్పుడు నాకు ఎందుకు అనుకోలేదు. వెంటనే ఈ 4వ వచనం నుంచి ప్రియులారా 20 వచనాల వరకు అతను ప్రార్థిస్తున్నాడు. దేవుని వాగ్దానాలను నమ్మి ప్రార్థిస్తున్నాడు. నెరవేర్పు అతని కాలంలో రాలేదు, కానీ తర్వాత కాలంలో వచ్చింది. ఈరోజు ప్రియులారా, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు మనకిస్తున్నాడు. వాగ్దానాల గురించి మనం చదువుతున్నప్పుడు ఏదో ఒక పాఠములాగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఇది నాది కాదు, నాకెందుకులే అని ఓ నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నావా? లేదా ఇది దేవుడు నా కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం అన్నటువంటి సత్యమును విశ్వసించి ఆయన వాగ్దానాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు. అలా కలిగి ఉండగలిగితే కనుక నిజముగా దానియేలు నీవు నాకు బహు ప్రియుడు అన్నట్టుగా మనము కూడా ఆయన వాగ్దానాలను ఎవరైతే విశ్వసిస్తారో వారి దేవునికి ఎలాంటి వాళ్ళండి? బహుప్రియులు. ఆయన మాటలను నమ్మిన వారు దేవునికి బహుప్రియులుగా ఉంటారు. దానియేలు వలె మనం కూడా ఏ స్థితిలో ఉన్న దేవుని వాగ్దానాలను ఆసక్తితో విశ్వసించాల్సిన అవసరం ఉన్నదని. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. 6వ విషయాన్ని లూకాసు వార్త 2వ అధ్యాయం 25 నుంచి 29 వచనాలు. ఇక్కడ సిమియోను అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు అండి. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. అతనికి వాగ్దానం ఉందండి. ఏమిటంటే 26వ వచనం, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. అతనికి వాగ్దానం ఉంది, నువ్వు మెస్సయ్యను, ప్రభు యొక్క క్రీస్తును, యేసుక్రీస్తు ప్రభువును చూడక మునుపు చనిపోవు అనే వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం కొరకు చాలా కాలం కనిపెట్టాడండి. చివరికి ప్రభువారిని 8వ దినమున సున్నతి చేయడానికి యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు వెంటనే వచ్చి ఆయనను ఎత్తుకొని స్తుతించి దేవుని కొనియాడు. నా దాసుని ఇప్పుడు సమాధానముగా పోనిచ్చుచున్నావు అన్నాడు. సిమియోను వాగ్దానాన్ని నమ్మాడు. ఆయనను చూడక మునుపు, అనగా ప్రభువును, రక్షకుని చూడక మునుపు నువ్వు చనిపోవు అన్నటువంటి వాగ్దానాన్ని నమ్మాడు. నిజమే ప్రియులారా, చాలాసార్లు దేవుని వాగ్దానాలు మనల్ని బ్రతికిస్తూ ఉంటాయి. దేవుని వాగ్దానాలను వయసుతో సంబంధం లేకుండా, పరిస్థితులతో సంబంధం లేకుండా, ఆరోగ్యంతో సంబంధం లేకుండా, దేనితో కూడా సంబంధం లేకుండా మనం బతుకుతున్నామంటే చాలాసార్లు ప్రియులారా, యోగ్యత లేకపోయినప్పటికీ మనం బతుకుతున్నామంటే దేవుడు ఎప్పుడు మనకి ఏదో వాగ్దానం చేశాడు కనుక బతుకుతాం. సిమియోను కూడా అలాగే ఆయనను చూసే వరకు చనిపోలేదండి. ఆయన చూసే వరకు కారణం ఏంటంటే దేవుడు తనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ వాగ్దానాన్ని సిమియోను నమ్మాడు కనుక ఆ వాగ్దానం నెరవేరు సిమియోను తన జీవితంలో పొందుకున్నాడు. ప్రభువును చూశాడు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ప్రభువును చూడడమే కాదు, ప్రభువును ఎత్తుకున్నాడు. ఎప్పుడు కూడా వాక్యం ఏం చదువుకుంటామంటే, చూడుము అరచేతులలో చెక్కుకున్నాను, మనల్ని ఆయన ఎత్తుకోవడం చదువుకుంటాం. ఎప్పుడు చూసిన వాక్యాన్ని ఏం చేస్తాం? మనల్ని ఆయన ఎత్తుకుంటానన్నాడు. 46వ అధ్యాయం యెషయా గ్రంథంలో కానీ 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో కానీ సంకన పెట్టుకున్నవాడిని, ముదిమొచ్చి ఎత్తుకున్నవాడిని, చూడు అరచేతులు, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ఎత్తుకోవాలి. ఎప్పుడైనా ప్రభువుని ఎత్తుకున్నావా? ప్రియులైనా, వాగ్దానాన్ని నమ్మాడు కనుక ప్రభువుని ఎత్తుకున్నాడండి. మనం కూడా వాగ్దానాన్ని నమ్ముకుంటే మనం కూడా ప్రభువుని ఎత్తుకుంటాం. ఇక్కడ ఎత్తుకుంటాం అనమాట అండి. మనం కూడా వాగ్దానం నమ్మితే మనం కూడా ప్రభువుని ఎత్తుకుంటాం. ఈ లోకానికి ఆయనను చూపగలుగుతాం, పరిచయం చేయగలుగుతాం. తనకు వాగ్దానం నమ్మడములు లేదా విశ్వసించడంలో, వాగ్దానాల పట్ల ఆసక్తి కలిగి ఉండడంలో ఎంతో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఇక చివరి అంశం 7వ అంశానికి వచ్చేద్దామండి. లూకాసు వార్తలోని 2వ అధ్యాయం 10 నుంచి
12 వచనాల 15 వచనం, క్షమించండి 15 వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుంచి పరలోకమునికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితో కూడా చెప్పి. ఈ వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఈ 10 నుంచి 12 వచనాలు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన స్వర్తమానం నేను మీకు తెలియజేయించి ఉన్నాను. దావీదు పట్టణమందు నుండి మీకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసు. దానికి ఇదే మీకు కానువాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పారు. దూతల ద్వారా గొర్రెల కాపరులకు ఆ రాత్రి వేళ ఒక వాగ్దానం. వీరు పామరులు, వాగ్దానాలతో సంబంధం లేదు. అది ఒక కళని, అదే ఒక భ్రమని గట్టిగా మాట్లాడితే అది ఒక దెయ్యమని కూడా అనుకుని నిర్లక్ష్యం చేయొచ్చు. పైగా వీళ్ళ చాలా బృహత్తరమైనటువంటి బాధ్యతలు, ప్రతిష్ఠ చేయబడినటువంటి గొర్రెలను వారు మేపుతున్నారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి వచ్చే అవకాశం వారికి లేదు. అయితే దూత చెప్పిన మాటలు వారు నమ్మేసేసి 15 వచనంలో వారు వెళ్ళిన తర్వాత ఈ జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మీన్స్ నమ్మకం, ఆసక్తి. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి ఒకరితో ఇప్పుడు చెప్పుకొని బెత్లెహేము వరకు వచ్చి చూశారు. పామరులు కూడా దేవుని వాగ్దానాల పట్ల నమ్మకం కలిగి ఉన్నారు. పామరులు కూడా దేవుని వాగ్దానాల పట్ల నమ్మకం కలిగి ఉన్నారు. కనుకనే తల్లిదండ్రుల తర్వాత వెరీ ఫస్ట్ ప్రభువును చూసిన వారెవరు? తల్లిదండ్రుల తర్వాత వెరీ ఫస్ట్ ప్రభువును చూసిన వారెవరు? ఫస్ట్ ఎవాంజలిస్టులు ఎవరు? ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు వారి జీవితంలో ఉన్నాయి చూడండి. మొట్టమొదటి భూమి మీద తల్లిదండ్రుల తర్వాత ప్రభువును చూసినటువంటి భాగ్యం ఈ పామరులకు వచ్చింది. ఎప్పుడు కూడా చీకటిలో ఏం చూస్తారు వాళ్ళు, అంతే కదా. చీకటి చూసిన వారి కన్నులతో లోకమునకు వెలుగైనటువంటి ప్రభువును చూసే భాగ్యం వీళ్ళకి వచ్చింది. అంతేకాదు అనేక చీకటి జీవితాలను వెలిగించే సవార్థిక ఉద్యమము వీరి ద్వారానే ప్రారంభమైంది. ఆ తర్వాత వచనాల్లో వారు విన్న వాటిని, కన్న వాటిని, చూసిన వాటిని చూసి వారు ఏం చేశారంటే ప్రచురము, ఫస్ట్ ఎవాంజలిస్ట్ ప్రచురం చేసి భాగ్యం ఎలా వచ్చిందంటే వారు దూత ద్వారా దేవుడు తమకి ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నమ్మారు. ఈరోజు నీ సంగతి, నా సంగతి ఎలా ఉందో ఆలోచించండి. ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు మన ఎదుటి సూచనలుగా చూపిస్తున్నాడు. మనం ఆయన నమ్ముతున్నామా? మనుషులు చెప్పే మాటలు నమ్ముతాం, వ్యవస్థలు చెప్పే మాటలు నమ్ముతాం. ఎన్నిసార్లు వారు మోసం చేసిన పదే వాళ్ళు మళ్ళా చెప్పిన మాటలను నమ్ముతూ నష్టపోతున్నటువంటి ఓ ప్రియ విశ్వాసి, ఒకసారి దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వసించి చూడు, నీ జీవితంలో ఆయన మహిమను చూస్తాం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది ఏమండి స్థిరముగా పట్టుకుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, అబద్ధమాటకు ఆయన నరుడు కాదు. ఆయన వాగ్దానం విషయంలో తప్పిపోయేదేవాడు, అందుకంటే కాదు. మనం నమ్మితే ఆయన మహిమను చూస్తాం. చివరిగా మనకు కూడా ఆయన వాగ్దానం చేశాం. మిగతా వాగ్దానాలను పక్కన పెడదాం. మనకు కూడా ఆయన కామన్గా మిగతా వాగ్దానాలని కూడా అవి పర్సనల్గా కొన్నిసార్లు చేస్తూ ఉంటాడు మన వ్యక్తిగత జీవితాలను బట్టి. కానీ కామన్గా ప్రతి క్రైస్తవానికి శిష్యులు మొదలుగా మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు. మీ హృదయములను కలవరపడని దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేనుండు స్థలములు మీరు ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఇది వాగ్దానం. ఆయన మరలా వచ్చి మనల్ని ఒక తండ్రి కుమారునితో చెప్పినట్లు అనమాట అండి. డ్యూటీకి వెళ్ళిపోతూ ఏడుస్తున్న కుమారుని చూసి నేను వెళ్తాను, ట్రాన్స్ఫర్ అయింది కనుక అక్కడ ఒక మంచి ఇల్లు చూసి అమ్మని, నిన్ను, అన్నయ్యని, తమ్ముడిని అందరినీ తీసుకుని వెళ్తాను, కొంతకాలం ఓపిక పట్టు అన్నట్టు ఉందనమాట అండి. ఆయన కూడా అలాగే నేను మీకు స్థలం సిద్ధపరచి వెళుచున్నా, నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మళ్ళా వచ్చే తండ్రి కొరకు ఆ కొడుకు 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు. ఎలా చూస్తాడంటే ప్రతిరోజు లేచినండి అమ్మ నాన్న వచ్చాడా అంటాడు. సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ నాన్న వచ్చాడా అంటాడు. వీడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తాడు? నాన్న వచ్చేస్తుంటాడు అని ఆలోచన కలిగి ఉంటాడు. ఇప్పుడు కూడా మన తండ్రి వస్తానని, ప్రభు వస్తానని చాలా కాలం క్రితం చెప్పాడు. ఇంట్రెస్ట్ మనకుందా? ఎప్పుడైనా ఉదయం లేచినప్పుడు ప్రభు వస్తానన్నాడు, వస్తాడేమో, రెడీ అవుదాం. సాయంకాలం మళ్ళీ డ్యూటీ నుంచి, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ప్రభు వస్తానన్నాడు, వస్తాడేమో, రెడీ అవుదాం. ఎప్పుడైనా అనుకున్నావా? ఎందుకు అనుకోవట్లేదంటే వాగ్దానాల పట్ల మనకి ఆసక్తి లేదు. ప్రభు ఆయన ఇచ్చిన వాగ్దానం పట్ల మనకు ఆసక్తి లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. అలాంటప్పుడు ఆయన సన్నిధిలో అనగా ఆయన పరలోక రాజ్యంలో మనకు కూడా స్థలము ఉండదన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పినటువంటి ఆయన మాటను విశ్వసించి నువ్వు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, డ్యూటీ చేసుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు, ఉంటున్నప్పుడు ఆయన వస్తాడేమో అనేటువంటి ఆసక్తిని నువ్వు కనబరచగలిగితే ఆయన ఉండు స్థలంలో మనము కూడా ఉండే గొప్ప భాగ్యము మనకి దొరుకుతుంది.
అది మనోహరమైనది, అది మహిమాయుక్తమైనది, అది మానవుడు వర్ణించలేని గొప్ప భాగ్యం. అటు కృప పరిశుద్ధాత్మ దయచేయలాగున వాగ్దానములను మనోహవలే ఆసక్తితో విశ్వసించి వాగ్దాన ఫలమును పొందుకుని కృప మన జీవితంలో పరిశుద్ధాత్ముడు దయచేయలాగున వాక్యం మన హృదయంలో ఫలింపచేయను కాక. ఆమె తల నుంచి ప్రార్థన చేసుకుని. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడు నిజమైన ఆయన మానోహ, అతని నేపథ్యము ఎలాంటిదో కూడా మాకు తెలియదయ్యా. ఫిలిష్తీయుల చేత పీడించబడుతున్న కాలంలో మానోహ తన భార్యకు వచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని తిరిగి మరలా విని పొందుకుని వాగ్దాన సంబంధంగా కుమారుని పెంచాడయ్యా. అబ్రహాము మొదలుకొని అయ్యా ఇదిగో గొర్రెల కాపరుల వరకు వాగ్దానమును నమ్మిన వ్యక్తులను చూసాం. వాగ్దానం నెరవేర్పు పట్ల ఆసక్తి కనుపరిచిన వ్యక్తులను చూసాం. వాగ్దానాన్ని పొందుకున్న ఆ నెరవేర్పు ఆశీర్వాదాలను అనుభవించిన వ్యక్తులను చూసాం. ఈరోజు మాకు కూడా అద్భుతమైన వాగ్దానం, నేనున్న చోట మీరు ఉంటారు. ఇంతకు మించి గొప్ప వాగ్దానం మా జీవితంలో ఏమీ లేదయ్యా. అట్టి వాగ్దానం పట్ల మేము నిరాసక్తత, నిర్లిప్తత, ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించకుండా ఇదే శాశ్వతమని ఈ లోక వ్యక్తుల వాగ్దానాల పట్ల, వ్యవస్థల వాగ్దానాల పట్ల ఆసక్తితో మీ వాగ్దానాన్ని మరచి జీవిస్తున్నాం మేము. ఒకసారి మా హృదయాలకు మేలుకొలుపును దయచేసి ఈ వాగ్దానాలను విశ్వసించకు మాకు ఆసక్తిని దయచేసి మీరు ఆకు కొరకు మమ్మల్ని మేము ఆయుధపరచుకుని కృపను దయచేయండి. నేను వాక్యం మా హృదయం ఫలింపజేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీరు దీవించి ఆశీర్వదించును గాక.